Hi guys, welcome to my channel eTech. GNTU A Anantapuram 18-17-2020 అంటే జూలై 18th నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. క్లాస్ వర్క్ అటెండెన్స్ వైవా వాయిస్ ఎగ్జామ్స్ 2020 ఇన్ ద వ్యూ ఆఫ్ COVID-19 ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ చూడడానికి ముందు కీ పాయింట్స్ ఏమున్నాయో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ will be conducted along with end exams అని చెప్పారు. స్టూడెంట్స్ will be promoted to next year giving the credits exemption for this year only. ఈ ఇయర్కి మాత్రమే క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇంటర్నల్ మార్క్స్ will be awarded for first year, second year and third year after conducting the second mid exams only. ఇకపోతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ సెకండ్ మిడ్ విల్ బీ కండక్టెడ్ అలాంగ్ విత్ ఎండ్ ఎగ్జామ్స్ ఇన్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ బేస్డ్ ఆన్ COVID-19 స్కెనారియో. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సెకండ్ మిడ్ ఎండ్ ఎగ్జామ్స్తో పాటే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఫైనల్ టర్మ్ అండ్ ఆల్సో మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్. జంబ్లింగ్ సిస్టమ్, నో జంబ్లింగ్ సిస్టమ్, and students can opt nearby places near to their residence to write the examination. Examination for different disciplines will be in different dates అని చెప్పారు. Conducting of examination as per precautionary steps. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు ప్రాజెక్ట్ వైవా కండక్ట్ చేస్తారు. కంపల్సరీ ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అవి కంపల్సరీగా రికార్డ్ చేసే ఫెసిలిటీ కన్సర్న్ ఇన్స్టిట్యూట్ చూడాలని చూస్తున్నారు. అకార్డింగ్ టు ద నామ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐటమ్ 88.3B అని చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు. ఎండ్ ఇయర్లో కానీ పాస్ అవుట్ కానీ ఎగ్జామ్డ్ యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. నో క్రెడిట్ ఎగ్జామ్షన్స్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే టర్మినల్ సెమిస్టర్ స్టూడెంట్స్. హౌఎవర్ ద స్టూడెంట్స్ హ్యావింగ్ బ్యాక్లాగ్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ will be conducted. JNTU classwork for affiliated and constructed colleges as per AICTE guidelines is from 17/8/2020 ఆగస్టు 17th నుంచి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయాలి అనుకుంటున్నారు. JNTU అనంతపురం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ 18/7/2020 మీరు చూస్తే కింద సబ్జెక్ట్ వచ్చి గైడ్లైన్స్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ క్లాస్ వర్క్ ఫర్ ద అటానమస్ కాలేజెస్ మరియు అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. JNTU అనంతపురం వాళ్ళు అటానమస్ కాలేజెస్కు మరియు అఫిలియేటెడ్ కాలేజెస్ గైడ్లైన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ గైడ్లైన్స్. అటెండెన్స్ ఫర్ ద థియరీ క్లాసెస్ అటెండెన్స్ UGC ప్రకారం తీసుకుంటారు. అటెండెన్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ పర్ UGC ఆన్లైన్ క్లాస్ అటెండెన్స్ విల్ బీ కన్సిడర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బీ యాడెడ్ టు ఆఫ్లైన్కి యాడ్ చేస్తారు. అంతకుముందు ఫస్ట్ మిడ్ వరకు మీకు ఎగ్జామ్స్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ వరకు ఆఫ్లైన్ అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ ఫర్ ద ల్యాబొరేటరీ క్లాసెస్ కుములేటివ్ అటెండెన్స్ విల్ బీ కన్సిడర్డ్. బిఫోర్ లాక్డౌన్ ముందు ఎంత కుములేటివ్ ఉందో అది కన్సిడర్ చేస్తారు ల్యాబొరేటరీ క్లాసెస్కి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ గైడ్లైన్స్ వచ్చి చూస్తే మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టింగ్ అలాంగ్ విత్ ఎండ్ ఎగ్జామ్స్ అని చెప్పారు. స్టూడెంట్స్ విల్ బీ ప్రమోటెడ్ టు నెక్స్ట్ ఇయర్ గివింగ్ ద క్రెడిట్స్ ఎగ్జామ్షన్ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ. ఇయర్కి మాత్రం క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చి పంపిస్తారు. నెక్స్ట్ ఇయర్కు ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్కు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి ఆఫ్టర్ కండక్టింగ్ సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ అలాట్ చేస్తామని చెప్తున్నారు నోటిఫికేషన్లో. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా సేమ్ అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అలాంగ్ విత్ ఎండ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్. End examination for first year, second year, third year. End examination may be conducted at a later time when normally is told. ఎండ్ ఎగ్జామ్స్ కోవిడ్ సిచ్యుయేషన్ ప్రకారం సెప్టెంబర్లో కండక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు. హౌఎవర్ ద స్టూడెంట్స్ మే బీ ప్రమోటెడ్ టు నెక్స్ట్ ఇయర్. ఎండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ టర్మ్ అండ్ ఆల్సో మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ మంత్ ఆఫ్ సెప్టెంబర్లో జరగచ్చు అంటున్నారు. నో జంబ్లింగ్ సిస్టమ్ అండ్ స్టూడెంట్ కెన్ ఆప్ట్ నియర్ బై ప్లేసెస్ టు దియర్ రెసిడెంట్స్ టు రైట్ ఎగ్జామినేషన్స్. సెప్టెంబర్లో కంపల్సరీ ఎండ్ ఎగ్జామినేషన్స్ మరి మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్స్ ఫర్ డిఫరెంట్ డిసిప్లిన్స్ విల్ బీ గివెన్ డిఫరెంట్ డేట్స్లో, డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ డేట్స్లో ఎగ్జామ్స్ జరగచ్చు అంటున్నారు.
commencement of classwork as per AICT guidelines. With the registration of the students attending final year exams, register చేసుకోవాలి. Registration for backlog subjects for final year students will be informed at the earliest. త్వరలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్కి రిజిస్ట్రేషన్స్ ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నాను. The above guidelines is given in view of COVID-19 crisis only. However, these guidelines are applicable only for this academic year only. Any changes will be communicated to you through JNTUA web portal. The university should conduct all examinations by taking all safe and precautionary steps అని చెప్తున్నారు. The examination scheduled will be given in such that not more than 2 or 3 branches engineering students to write final year semester examination. Precautionary steps to be taken to maintain the social distance. All classrooms should be sanitized. ఇది నోటిఫికేషన్. ఇక్కడ చూస్తే మీ గైడ్లైన్స్ ఫర్ ఓపెనింగ్ ద కన్స్టిట్యూయెంట్ అండ్ అఫిలియేట్ కాలేజెస్ అండ్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గైడ్లైన్స్ ఇచ్చారు. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఆర్ ద ఎగ్జామినేషన్, ద బిల్డింగ్స్ ఆఫ్ ద కాలేజెస్ విల్ బి శానిటైజ్డ్. All the students and staff members must wear masks while they are in campus. Sanitizers are to be provided at the entrance of the campus or building and the security on duty. Social distancing should be maintained. Key points icharu guidelines. Appropriate measures to be taken to maintain sufficient distancing while operating the college buses. All the classrooms where the classes and examinations are conducted, the laboratories and college buses also sanitized on regular basis. ఇక్కడ చూస్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చారు. COVID-19 సిచ్యుయేషన్ ప్రకారం కాలేజీలు ఫాలో అవ్వాల్సిన మరియు స్టూడెంట్స్ ఏమేమి ఫాలో కావాలో ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు. ఎగ్జామ్స్ టైంలో కానీ, బస్సెస్లో కానీ, యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఈ గైడ్లైన్స్ ప్రకారం కండక్ట్స్ జరుగుతాయి అండ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు. ఓకే గైస్, ఇది 18/17/2020 JNTU అనంతపూర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ.